హాయ్ అండి అందరికీ. మనం బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ఒక్క నడుము కొలత ఉంటే చాలండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయితే ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ నేను చూపిస్తున్నానండి. మనకి కింద స్ట్రైట్‌గా ఉండడం కోసం అంతా ఒకే లెవెల్‌లో ఉండడం కోసం హెచ్చు తగ్గులు ఏముంటే అలా మనం ఒక లైన్ డ్రా చేసేసి అది కట్ చేసేయాలి. ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు ఉండేదాన్ని కట్ చేసేయాలి. సో కటింగ్ అప్పుడు అది కట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆ లైన్ ఎక్కడైతే గీసామో ఆ లైన్ వరకు మాత్రమే మార్కింగ్ చేస్తున్నాను. ఇది మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు. 15 అయితే 15 ఖర్చుతో సహా అంతా. 15 అయితే 15, 14 అయితే 14 ఏదైతే అది పొడవు. సో వెడల్పు వచ్చేసరికి మనకి బ్లౌజ్ నడుము లూజు 32. సో 32 అయితే 32ని 4 పార్ట్స్ చేయాలి. 4 పార్ట్స్ చేస్తే 8 ఇంచెస్ వచ్చింది. సో కింద ముందు 8 ఇంచులు మార్కింగ్ చేసేయాలన్నమాట. నడుముకి ఇది క్లోజింగ్ చూసారు కదా, అవతల వైపు ఓపెనింగ్. తర్వాత మళ్ళీ 1 ఇంచ్ డాట్ కోసం, వెనకాల డాట్స్ వేస్తాం కదండి బ్యాక్కి, అది డాట్ కోసం 1 ఇంచ్ వేసాను. ఆ 1 ఇంచ్ తర్వాత మళ్ళీ 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచు ఖర్చు కోసం. నేనైతే 2 ఇంచెస్ పెట్టానంటే ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే తర్వాత తీసేవచ్చు, కట్ చేసేవచ్చు. సో అది కిందది. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కోసం ఏదైతే 8 ఇంచెస్ వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 9 ఇంచెస్. 1 లేదా 1.5 వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసిన తర్వాత 9 ఇంచెస్కి మార్కింగ్ చేశాక దాని తర్వాత మళ్ళీ 2 ఇంచెస్కి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. సో అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది 8 వచ్చింది. 32 సైజు కదండి, అంటే మనకు పెద్ద సైజు బ్లౌజ్ కింద లెక్క. సో అందుకే మనకి నెక్ పైన 2.5, భుజం 3 ఇంచులు. కింద చంక రౌండ్ కోసం చంక డౌన్ పెడతాం కదండి, అది 6 ఇంచెస్. అది పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా అందరికీ 6 ఇంచెస్. 6 ఇంచెస్ పెట్టిన తర్వాత కింద మనం నెక్ డౌను, మనకి నెక్ డీప్ ఎంత కావాలంటే అంత. 5 అయితే 5, 6 అయితే 6, ఎంత అయితే అంత మన చాయిస్ బట్టి మనం అక్కడ మార్కింగ్ చేసుకుంటాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం 2.5 కాకుండా 3 పెట్టాలి. పైన మనం భుజంకి 2.5 పెడతాం, కానీ కింద రౌండ్ తిరిగేటప్పుడు ఆ 2.5 పెడితే మనకి అంత నీట్గా రాదు రౌండ్. సో దానికోసం కింద 3 పెట్టచ్చు. 3, 3.5, ఇంకా విడ్త్ కావాలంటే 3.5 వరకు కూడా పెట్టచ్చు అనమాట. సో అలా పెట్టిన తర్వాత ఇవి పైన మనం ఏదైతే డాట్స్ పెట్టుకున్నామో అవన్నిటిని మార్కింగ్ని కలిపేయాలన్నమాట. సో కలిపేస్తే మనకి ఈ షేప్ వస్తుంది. చాలా ఈజీ అండి, 1-2 సార్లు వింటే చేసేవచ్చు. ఈ ఖర్చుతో సహా ఇప్పుడు మనం మార్కింగ్ వేసేసినట్టే అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ చంక దగ్గర ఇది నెక్ డౌన్ అండి. నెక్ డౌన్ మన ఇష్టం కదా. నేనైతే కింద నుంచి 5 పెట్టాను. పైనుంచి కూడా కౌంట్ చేసుకోవచ్చు, మన ఇష్టం 10 అలాగా పెట్టుకోవచ్చు పైనుంచి అయితే. సో ఇక్కడ మనం ఈ కార్నర్లో ఇలా ఒక లైన్ డ్రా చేసి, ఇది 32 సైజ్ అంటే పెద్ద సైజు బ్లౌజ్. 30 కన్నా ఎక్స్ట్రా ఏదైనా పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఈ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచు, 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి. అది చిన్న సైజ్ అయితే 1.5 సరిపోద్ది. సో ఆ మార్కింగ్ పెట్టి మనం కర్వ్ స్క్వేల్ ఉంటే కర్వ్ స్క్వేల్తో తీసుకోవచ్చు, లేదంటే మనకి ఇలాగా ఈజీగా రౌండ్ ఆల్రెడీ మార్క్ చేసాం కాబట్టి దాని మీద అలాగా రౌండ్ చేసేయాలన్నమాట. రౌండ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ రౌండ్ కోసం కూడా 1 ఇంచ్ పెట్టుకోవాలి. అక్కడ 1 ఇంచ్ పెట్టుకుంటే ఆ 1 ఇంచ్కి కలుపుతూ రౌండ్ డ్రా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అంటే చాలా ఈజీ చేసేవచ్చు అండి. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఇలాగే అదే కొలతలని మార్చుకుంటూ చేసుకోవడమే. 32 అయితే 32, 34 అయితే 34, ఏదైతే అది. సో ఇలా చేస్తే అంటే మనకు పర్ఫెక్ట్గా బ్యాక్ అయితే వస్తుందండి. థ్యాంక్ యూ అండి.